ఓటర్ల మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కన్నా అభివృద్ధిని ఎలా మేము ముందుకు తీసుకెళ్తున్నామన్న దృష్టిలో రాబోయే కాలాల్లో ప్రజలు ఓట్లు వేస్తారన్నది నా అభిప్రాయం. సరే, హైడ్రా గురించి మనం విన్నాము. చాలా వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద. పేదరిల్లు కూర్చేస్తున్నారు, చాలా అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, చాలా రాంగ్ నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, ఇంక అయిపోయింది అనే టైంలో ఈ విజయాన్ని ఎలా చూడాలి? హైడ్రా ఎఫెక్ట్ లేనట్టే అనుకోవచ్చండి ఈ ఒక్క నియోజకవర్గంలో జరిగిన ఈ ఎన్నికల నేపథ్యంలోని? అలా చెప్పలేమా? ఎందుకంటే విజయ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్పష్టంగా అన్నారు, మేము ప్రజల కోసం హైడ్రా మరియు ఈగల్ ఈ రెండు వ్యవస్థలను మేము తీసుకొచ్చాం. ఎందుకంటే హైదరాబాద్ సిటీ డెవలప్ అవ్వాలి, ఎన్క్రోచ్మెంట్లు అన్నవి పోవాలి, తర్వాత ఎక్కడైనా ఈ చెరువులు ఇవి ఉన్నాయో వాటన్నింటినీ పునరుద్ధరించాలి, ముఖ్యంగా డ్రగ్స్ బారిన పడుతున్న యువతరాన్ని మనం బయటికి తీసుకురావాలి. కాబట్టి ప్రజల యొక్క హితం కోసం ఈ రెండు ఆర్గనైజేషన్స్ ను మేము తీసుకొచ్చామని ఆయన చెప్పారు. సో అది స్పష్టంగా ఆయన ఉల్లేఖిస్తున్నారంటే ఈ ఎన్నికల్లో కూడా ఈ రెండు సంస్థలని ప్రజలు వాళ్ళు స్వాగతించారు. హైదరాబాద్ నగరం సుందరంగా ఉండాలి, అందంగా ఉండాలి, కాబట్టి ఈ గవర్నమెంట్ భూముల్లో ఏదైతే అతిక్రమణలు జరిగాయో వాటిని తీసివేయాలి. ఎట్ ది సేమ్ టైం ఏదైతే అతిక్రమణలు పేదవారు వారికి కాంపెన్సేటరీగా ఎక్కడో చోట ఇచ్చే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తాం. సో దానివల్ల ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్ లో హైడ్రా అని ఈగల్ ను కూడా ప్రజలు స్వాగతించారన్నది ఒకటి మనం తీసుకోవచ్చు. సో ప్రభుత్వ నిర్ణయాల్లో వ్యతిరేకత అయితే లేనట్లుగా ఈ ఒక్క ఎన్నికలతో భావించవచ్చు అంటారు. అంటే ఈ పరిధిలో, ఆ పరిధిలో జూబ్లీ హిల్స్ పరిధిలో అది కూడా 48% మంది మాత్రమే ఓట్లు వేశారు. అది మనం కాబట్టి ఇప్పుడు దీని ముఖ్యమైన ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో తిరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా హైడ్రా యొక్క వ్యాప్తి అన్నది హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్రధానమైన భాగం. మిగతా రాష్ట్రంలో ఉన్నా కూడా మెయిన్ గా హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉన్న చెరువుల పునరుజ్జీవనం, తర్వాత మూసీ నది పరివాహక ప్రాంతాల అభివృద్ధి, ఆ తర్వాత ప్రభుత్వ భూముల్లో జరిగిన అతిక్రమణ, వీటన్నింటినీ కూడా తీసివేయడం. సో ఇటువంటి పరిస్థితులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో హైడ్రా యొక్క ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారన్నది కూడా ఒక రిఫ్లెక్షన్ అయ్యే అవకాశం. సో మీ అబ్జర్వేషన్ లో సార్, మీరు కూడా రెగ్యులర్ గా అన్ని ఫాలో అవుతుంటారు కాబట్టి మీ అబ్జర్వేషన్ లో హైడ్రా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్సా మైనసా? ఎందుకంటే వాళ్ళు హైడ్రాని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అతిక్రమణలు జరిగిన చోట అతిక్రమణలు తీసివేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అనేక ప్రాంతాల్లో అంటే ప్రభుత్వ భూములు ఆల్మోస్ట్ ఐ థింక్ 1600 కోట్ల ప్రభుత్వ భూముల్ని వారు కాపాడారని కూడా మనం పేపర్లో చూస్తున్నాం. తర్వాత ఏ ప్రాంతాలలో అయితే ఈ విధంగా అతిక్రమణలు జరిగాయో వాటిని తీసేశారని కూడా చెప్తున్నాం. తర్వాత హైడ్రా కూడా ప్రజల యొక్క ఏవైతే విన్నపాలు ఉంటాయో వాటిని కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే మేము ఏమి చెబితే అదే న్యాయం అని కాదు, వారిని పిలుస్తున్నారు, వారితో చర్చిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా వారు ప్రజలకు సమయం ఇచ్చి వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని అన్ని ఆలోచించి ఆ తరువాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదేదో ఒక సైడే చేస్తున్నట్టుగా ఎక్కడ ఆ విధమైన దాఖలాలు అయితే కనిపించట్లేదు. మరి చూద్దాం ఏ విధంగా ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇల్లు పోవడం అన్నది చాలా అందరికీ ప్రధానమైన అంశమే, కానీ దాని వెనుకాల వాళ్ళ రీజన్స్ ను కన్విన్సింగ్ గా చెబుతూ తర్వాత వీళ్లకు కాంపెన్సేటరీ ఎక్కడైనా, ఎందుకంటే ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అవి కూడా ఇస్తామని ప్రకటన చేశారు. సో ఈ విధంగా ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏ విధమైన కాంపెన్సేషన్ ఇస్తున్నాం అన్నది చూడాలి. తర్వాత ఐ థింక్ చాలా కేసులు హైకోర్టులో కూడా వేస్తున్నారు చాలా. అందువల్ల హైడ్రా అన్నది అన్ని రకాలుగా పరిస్థితులని సమీక్షించి చర్చించి నిజంగా ఆ ప్రాంతం అతిక్రమణకు గురి అయిందన్నప్పుడే వారు చర్యలు తీసుకుంటున్నారు. ఈ హైడ్రా అన్నది మిగతా ప్రాంతాల్లో కూడా పెట్టాలని మిగతా రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది మీరు చూస్తే. సో ఆ విధంగా ముందుకు వెళుతుంది. ఇట్స్ ఎ పాజిటివ్ స్టెప్. ఎందుకంటే సిటీని కాపాడాలి, సిటీలో ఉన్న ఎన్క్రోచ్మెంట్లను తొలగించాలి, సిటీలో ఉన్న ఈ వర్షం పడితే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చెరువుల పునరుద్ధీకరణ ఇవన్నీ కూడా జరగాలి యాక్చువల్. సో ఈ ఒక్క ఎన్నికలతోటి భవిష్యత్ అయితే చెప్పలేమంటారు, అంతేనా? భవిష్యత్ అయితే మనం అంటే ఇదొక ఇండికేషన్, ఇట్స్ ఓన్లీ అన్ ఇండికేషన్. కానీ పెద్ద వ్యాప్తిలో ఏ విధంగా ప్రజలు దీనికి రిఫ్లెక్షన్ ఇస్తున్నారు అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. జిహెచ్ఎంసీలో ఆ విధంగా తెలుస్తుంది.